తెలంగాణ ఉద్యమం ఇది అందరికీ తెలిసిన మాట. 1969లో ఉద్యమంతో 600 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. దాని తర్వాత 2001 నుండి 14 వరకు దాదాపుగా 1200 మంది విద్యార్థులు బలిదానమైన పరిస్థితి. 2014 నుంచి 22 వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి పరిపాలనలో గొంతుకై నిలిచిన వ్యక్తి మళ్ళీ విపక్షంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఒకసారి మనందరం కూడా చూద్దాం వీళ్ళిద్దరికీ సంబంధించి. ఇక్కడ మధ్యల సందీప్ కానీ లేదా మానుకోట ప్రసాద్. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు నిలబడ్డారు, విపక్షంలో ఉన్నప్పుడు నిలబడ్డారు. దాంతోపాటు ఉద్యమ సమయంలో కూడా వీళ్ళిద్దరూ నిలబడుతున్నారు. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముకల, దాంతోపాటు 4 కోట్ల మంది ప్రజలు యూరియా కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళ గొంతుక నుండే పాట అయింది, వెలుగుమట్ల కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళ గొంతుక నుండే పాట మొదలైంది, మూసి సుందరీకరణ అన్నప్పుడు వీళ్ళ గొంతుక నుండే పాట మొదలైంది, హైడ్రా అన్నప్పుడు వీళ్ళ గొంతుక నుండే పాట మొదలైంది. ఆఖరికి కేసీఆర్ ఎక్కడున్నా, బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆకలి అయితే అమ్మ అన్నం పెడుతుంది, ఆ ఆకలి అయినా కాకుండా అమ్మ అన్నం పెడుతుందో లేదో అని కొన్ని సామెతలు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జై జవాన్ జై కిసాన్ అంట. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముక వీళ్ళిద్దరూ అనే విషయాన్ని చాలా స్పష్టంగా కూడా చెప్పొచ్చు. చాలా సందర్భాలలో వీళ్ళిద్దరిని చూసాం. సో చాలా పాటలకు సంబంధించి కొంతమంది పూర్తి స్థాయిలో అధికారం రాగానే వెళ్ళిపోయే పరిస్థితి, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికార పార్టీ, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉన్న పరిస్థితి. కానీ వీళ్ళిద్దరూ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నారు. చాలా పాటలలో కూడా వీళ్ళై నిలిచిలు. వీళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చినా ఎలా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముక అని చెప్పొచ్చు. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే, నాడు పచ్చాని పల్లెల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా, దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఈ వేడుకుంటున్న రైతు కోసము కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ సభతోని కౌంట్ డౌన్ స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల తిరిగి రావాలే మనసు గల్ల మనసారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల తిరిగి రావాలే మనసు గల్ల మనసారు. పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల తిరిగి రావాలే మనసు గల్ల మనసారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా మానుకోట ప్రసాద్కు సంబంధించి తన ఉద్యమం ఎజెండా ఒకటే, ప్రజల పక్షం ప్రజల వైపు నిలబడమే తన ఎజెండా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.